బిగ్గరగా చెబుదాం. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో చేరవచ్చిన వారందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. మహాదేవుడు మనలను ప్రేమించి 11 నెలలు ఆయన దయగల రెక్కలలో మనలను భద్రపరిచి ఈ 12వ నెల మొదటి ఆదివారమున మొదటి తేదీన మనమందరము ఆయన సన్నిధానములో చేరి ఆయన నామమును గణపరుచుకునే భాగ్యాన్ని మహాదేవుడు మనకు అనుగ్రహించినందుకొరకై స్తుతి ఘనత మహిమ ఆయనకే కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారులారా, డిసెంబరు నెల మొదటి తేదీన మొదటి ఆదివారమున దేవుని సన్నిధానంలో ఉండే ఆధిక్యత మహాదేవుడు మనందరికీ అనుగ్రహించినందుకొరకై మనమెంతైనా దేవాది దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. సంవత్సరం పూర్తి కావస్తూ ఉంది. మరికొద్ది రోజుల్లోనే మనము ఈ సంవత్సరాన్ని పూర్తి చేసుకుంటూ ఉన్నాం. గనుక దేవుని కృపలో దైవ చిత్తానుసారమైనటువంటి రీతిలో మన జీవితాలు కొద్దిగా ఆత్మీయంగా కట్టబడుచు 11 నెలలు మహాదేవుడు మన ఎడల చేసిన కార్యాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత చెల్లించటం అనేటువంటిది మనకు చాలా అవసరం. అందుకనే చాలా సంఘాలలో లేదా చాలా చోట్ల ఈ 11వ నెల అంతా కూడా కృతజ్ఞత నెల అంటారు. అందుకనే కొన్ని సంఘాలలో కృతజ్ఞత కానుకల పండుగ అని, లేదా కృతజ్ఞత పండుగ అని, కానుకల పండుగ అని, కొన్ని సంఘాలలో అంటే బైబిల్లో ఉన్నటువంటి క్రమము కూడా మనము గమనించాలి. కోత పండుగ, వారి పంట అంతా కూడా దేవుని మందిరానికి తీసుకొని సంవత్సరములో దేవుడు వారికి ఇచ్చిన పంట అంతటిని కూడా దేవుని మందిరానికి తీసుకుని వచ్చి పంట అంతటిని కూడా దేవుని మందిరంలోనికి తీసుకుని వచ్చి వారు కృతజ్ఞత చెల్లించేటువంటి ఆలోచన చాలా మంది కార్యాన్ని చేస్తూ ఉంటారు. కొన్ని సంఘాలలో అయితే ఎలా చేస్తారు అనంటే, ఒక్కొక్క ఇంటి నుండి ఒక్కొక్క ఆహార పదార్థాన్ని దేవుని మందిరానికి తీసుకొని వచ్చి అది మందిరంలోనే సంఘ బిడ్డలకే కొంత తక్కువకో ఎక్కువకో అమ్మి ఆ కానుకలన్నిటిని కూడా మందిరం యొక్క ఖజానాలోనికి వేస్తూ ఉంటారు. మరో చోట ఎలా జరుగుతుంది అనంటే, సంఘములో ఉన్న విశ్వాసులు కొంతమంది వారి ఆహార పదార్థాలను తీసుకుని వచ్చి అందరూ కలిసి సహపంక్తి భోజనాలుగా ఒకరు తెచ్చింది ఒకరు పంచుకొని, ఒకరు తెచ్చింది ఒకరికి ఇచ్చి పుచ్చుకొని
ఆహారాన్ని కలిసి తింటూ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తారు. మళ్ళీ డిసెంబర్ వచ్చేసరికి యేసు ప్రభు ఆయన సిలువలో ఆయన జీవితాన్ని, ఆయన ఉద్భవించిన కారణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వేడుకలు చేస్తూ ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, క్రైస్తవం అంతా కూడా ఒక చక్కని క్రమం. జనవరిలో నూతన సంవత్సరం అని మనము ప్రారంభిస్తాము. ఒక 2 నెలలు గడిచిన తరువాత వసంతకాలం అని ప్రారంభమవుతుంది. వసంతకాలము అయిన తరువాత ఆ తరువాత మరల పునరుద్ధాన పండుగ కాలం, ఆ తర్వాత పెంతుకొస్తు పండుగ కాలం, అందులోనే మోషే ప్రార్థనా దినాలు అని, ఆ తదుపరి ఉపవాస కూడికలు 5వ నెల, 6వ నెల, 7, 8, 9వ నెల వరకు కూడా ఉపవాస కూడికలు బైబిల్లో ఉన్న క్రమం. 5వ నెలలో ఉపవాసం ఉండండి, 6వ నెల, 7వ నెల, 8వ నెల, 10వ నెల. ఈ 10వ నెల తరువాత 11వ నెల వచ్చేసరికి కృతజ్ఞత, రొట్టెల పండుగ, కానుకల పండుగ, లేదంటే కోత పండుగ అని. డిసెంబరు మాసము వచ్చేసరికి అడ్వెంట్ అని, అది క్రీస్తు ఉద్భవానికి ఒక సూచనగా ఉన్న నెలని, ఒక చక్కని క్రమం మన క్రైస్తవ విశ్వాసం. ఒక సంవత్సరంలో మనం ఏ నెల ఎలా ఉంటామో, ఏ సందర్భంలో దేవునిలో ఎలా ఎదుగుతామో, ఇవన్నీ కూడా ఒక చక్కని ప్రణాళికలో దేవుడు మనలను నడిపిస్తున్నాడు. ఆయనకే మహిమ కలుగును గాక. ప్రియమైన వారులారా, మరి ఈ డిసెంబరు మాసము ఇది అడ్వెంట్ నెలని, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆయన ఉద్భవించినటువంటి తీరును మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. గడిచిన సంవత్సర కాలంలో ప్రతి డిసెంబర్ నెల మొదటి ఆదివారం నుండి మందిరంలోనే క్రిస్మస్ సందేశాలు నేను గత కొద్ది కాలముగా ప్రారంభం చేస్తున్నాను. ఎందుకు అనంటే, యేసు ప్రభువు ఆయన జన్మించినటువంటి నాడు, అనగా డిసెంబరు 25 నాడు మాత్రమే క్రిస్మస్ సందేశాలు విని, లేదా క్రిస్మస్లో, లేదా అక్కడ ఇక్కడ అక్కడ క్రిస్మస్ సందేశాలు ఈ నెలలోనే, క్రిస్మస్ ఈవెంట్లోనే మనము క్రిస్మస్ సందేశాలు వినటం కాదు. ఈ నెలంతా కూడా ఆయన జన్మములో ఉన్నటువంటి ప్రత్యేకత, కొన్ని విషయాలు మనం నేర్చుకునే వారిగా, మీరు కూడా కొన్ని క్రొత్త విషయాలు అలవాటు చేసుకునే వారుగా ఉండాలి అనే ఆలోచనలో నేను ఈ క్రిస్మస్ సందేశాలు అందిస్తున్న క్రమంలో, ప్రియమైన వాళ్ళరా, ప్రతి సంవత్సరం ఒక టైటిల్ నేను ఎంచుకుంటూ ఉంటాను. గత టైటిల్స్ ఎలాగున ఉన్నాయి అని అంటే, క్రీస్తోత్సవం అంటే క్రీస్తు ప్రభువు ఉద్భవించిన ఉత్సవం అనే ఒక టైటిల్ని, మరొక సంవత్సరము రక్షణోత్సవము అని ఒక నెల, ఒక సంవత్సరము రక్షకునోత్సవము, రక్షకునినోత్సవం. ఒక సంవత్సరమున నజరేయునోత్సవము, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుని యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరమున మరో నూతనమైనటువంటి టైటిల్ని మనము ఆలోచన చేస్తున్నాం. చెప్పగలరా? ఏమండి, చెప్పగలరా? మీలో చెప్పలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నా ఫోన్ నెంబర్ మీ ఫోన్లో సేవ్ చేసుకోలేకపోవటం వల్ల. నిజం. మీ వాట్సాప్లో నా నెంబర్ మీరు సేవ్ చేసుకోకపోవటం వల్ల, మీ నెంబరు బెరాకా ఫ్యామిలీ గ్రూప్లో యాడ్ అవ్వకపోవటం వల్ల, నేనేం చెప్తున్నానో, సంఘములో ఏం జరుగుతుందో మీలో చాలా మందికి తెలియదు. ప్రియమైన వారు, ఈ సంవత్సరమున ప్రభువు నాకు ఇచ్చిన తలంపును బట్టి ఈ క్రిస్మస్ని నేను ఎలాగున
ప్రియమైన వాళ్ళారా, ఒక టైటిల్ని నేను ఎలాగించుకున్నానంటే శరీరదారుణోత్సవం. చెప్పండి. శరీరదారుణోత్సవం అనగా యేసు క్రీస్తు ప్రభువు ఆయన శరీరధారి అయి ఈ లోకానికి వచ్చారు అనే వాస్తవాన్ని లోకానికి మరలా మనం ధ్యానం చేసుకోవాలని చూసుకుందాం. ప్రియమైన వాళ్ళారా, ఆ వచనాన్ని మనము ఆలోచన చేసుకుందాం. దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకొని శరీరధారి అనే అంశంగా మనము కొన్ని ఆలోచనలు మనము కొనసాగించుకుందాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, క్రిస్మస్ నెలలో మనమున్నాం. నవంబరు నెల 25వ తేదీని యేసు ప్రభు లోకానికి ఉద్భవించారు అని నెలగంట కొట్టి కొన్ని గృహాలలో స్టార్ సీరియల్ సెట్ వెలిగించి ఇదిగో ఇంకో నెలలో మేము యేసు క్రీస్తు ప్రభు ఆయన ఈ లోకానికి ఉద్భవించినటువంటి సందర్భాన్ని మేము జ్ఞాపకం చేస్తూ ఉన్నాము అనే ఆలోచనలో క్రైస్తవ లోకం ఇప్పటికే క్రిస్మస్ సందేశాలు, క్రిస్మస్ కార్యక్రమాలు, పిల్లలు కూడా ఎప్పుడు నుండి మాకు డాన్సులు నేర్పిస్తారని, ఎందుకంటే వాళ్ళు చదువులు ఎగ్గొట్టడానికి, హోంవర్క్లు మానటానికి, ఏమండి కొంత నాటకాలు ఆడి ఏదో రకంగా ఈ నెల తప్పించుకోవటానికి. వినండి ప్రియమైనటువంటి వారులారా, చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. వాక్యమే శరీరధారి అయి, ఈ మాట నన్ను బాగా ఆలోచింపజేసింది. వాక్యమే శరీరధారి అయి లోకంలో ఉద్భవించటం ఏమిటి? వాక్యము శరీరధారిగా ఈ లోకంలో అవతరించడం ఏమిటి? వాక్యమే ఒక శరీరమైనటువంటి రూపాన్ని కలిగించుకొని ఈ లోకములో యేసు క్రీస్తు ప్రభువుగా అవతరించటం లేదా ఉద్భవించటం, రావటం, పుట్టటం. వాక్యమే శరీరధారి అయి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆయన శరీరధారి అయి. ప్రియమైనటువంటి వారులారా, సంవత్సరమున ఏ విధంగా మనం టైటిల్ని ఏర్పాటు చేసుకున్నామో కొన్ని సందేశాలు కూడా అంశంగా గత కాలంలో మనం ఆలోచన చేశాం. ఏమిటి అనంటే యేసు ప్రభు ఎందుకు వచ్చెను, ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన రావటానికి గల కారణం ఏమిటి, ఆయన వచ్చి మన జీవితంలో ఆయన చేసిన పని ఏమిటి, ఈ విషయాలన్నిటినీ కూడా గడిచిన 2 సంవత్సరాలు ఆయన ఎందుకు వచ్చెను అనే మాటను మనము ధ్యానం చేసుకున్నాం. ఈ సంవత్సరమున శరీరధారి అయి యేసు క్రీస్తు ప్రభు ఆయన ఈ లోకములో ఆయన శరీరధారి అయి వచ్చాడు. ఆయన శరీరము ధరించుకొని ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. వాక్యములో ఈ యోహాను సువార్త 1వ అధ్యాయమును మనము చదువుతూ ఉన్నప్పుడు ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము ప్రియమైన వారులారా మన మధ్య ఏం చేస్తూ ఉన్నది? సంచరించుచు ఉండెను.
శరీరధారి అయి అవ్వటం ఏమిటి? శరీరాన్ని ధరించుకోవలసినటువంటిది లేదా శరీరాన్ని నిర్మించవలసినటువంటి ఆవశ్యకత ఎందుకు కలిగింది అనే ఆలోచనలను ప్రియమైన వారులారా ఈ పూట మనము కొన్ని విషయాలు ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆయన భూమి మీదకి రావటం, అందుకనే ఒక మాట మనం క్రిస్మస్ సందర్భంగా నేర్చుకోవలసిందో మాట ఏమిటో తెలుసా? వినండి ఈ మాట. దేవుడే మానవుడై భూమి మీదకి రావటం. చెప్పండి ఈ మాట. క్రిస్మస్ అంటే ఏమిటి? క్రిస్మస్ అనే మాట గురించి ఒక్క నిర్వచనం ఒక్క మాటలో చెప్పండి అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే వారికి మీరిచ్చే సమాధానం ఏమిటి? దేవుడే మానవుడై భూమిలో ఉద్భవించడం లేదా ఆయన పుట్టడం. దేవుడే మానవుడై రావటమే క్రిస్మస్. దేవుడే మానవుడైనటువంటిది గమనించాలి. దేవుడు ఆయన మహిమోన్నతుడు, ఆయన మహిమ స్వరూపము కలిగిన వాడు. ఆయన మహిమ స్థలములో నుండి ఆయన శరీరం మహిమ, ఆయన తేజస్సు మహిమ, ఆయన రూపం మహిమ. ఇప్పుడు ఆ మహిమ ఏమయ్యింది? శరీరధారి అయి మన మధ్య సంచరించుచు ఉన్నది. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య సంచరించుచు ఉండెను. ప్రియమైన వారులారా, ఆలోచన చేద్దాం. ఈ చిన్న సందర్భాన్ని మీరు ఆలోచనగా మీ దృష్టిలో ఉంచాలి. ఈ చిన్న సందర్భాన్ని జాగ్రత్తగా గమనించాలి. దేవుడు భూమి మీద మొదటిగా ఆదాముని మట్టితో చేశాడు. భూమిలో నుండి లేదా భూగర్భంలో నుండి ఆయన మట్టిని తీసి ఒక మనిషిని చేసి నాసికారంధ్రాలలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఆదాముని దేవుడు చేసినప్పుడు మట్టితో చేసిన గాని, వినాలి ఈ మాట, ఆదాముని దేవుడు చేసినప్పుడు మట్టితో చేసిన గాని ఆ మట్టికి దేవుడు ఏ రూపాన్ని ఇచ్చాడు? మహిమ రూపాన్ని ఇచ్చాడు. ఆదాముకి దేవుడు మట్టి నుండి భూమిలో నుండి మట్టిని చేసి, ఆ భూమిలో నుండి మట్టిని తీసి బొమ్మను చేసి నాసికారంధ్రాలలో జీవవాయువును మట్టిని మనిషిని చేస్తే ఆ మనిషికి దేవుడు ఏమిచ్చాడండి? మహిమ. చెప్పండి, ఏమిచ్చాడు? మహిమిచ్చాడు. ఆదాము నుండి దేవుడు ప్రకటెముకను తీసి అవ్వను చేయగానే అవ్వకు కూడా దేవుడు ఏమిచ్చాడు? మహిమనే ఇచ్చాడు. వినండి, ఇప్పుడు దేవుడిచ్చినటువంటి మహిమ ఆదాము అవ్వలు ఏం చేశారు అనంటే, దేవుడు తినద్దన్నటువంటి పండును తిని, దేవుడు చూడద్దన్నటువంటి ఆ పండును చూచి, దేవుడు ఆశించద్దన్నటువంటి పండును ఆశించటం వలన ప్రియమైన వారులారా వారు పాపము చేసిన వారై, ఆ మొదటి అధ్యాయాన్ని మనం చదివినప్పుడు లేదా 3వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు వారు సిగ్గు ఎరిగిన వారై ఎక్కడ దాక్కున్నారటండి? చెట్ల చాటున. సిగ్గు ఎరిగిన వారై అంటే అప్పటి వరకు దేవుడు వారికి ఏమిచ్చారు? మహిమ దేహాలు ఇచ్చారు. ఆనాటి నుండి ప్రియమైన వారులారా పాపము ప్రారంభించబడింది. ఆదాము మొదలుకొని ఆదాము తరువాత ఆదాము ఆ పాపము 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 ఈనాటి వరకు పాపము ఏలుతూనే ఉన్నది. అందుకనే దేవుడు
ఒక వచనంలో మనకు ఒక మాట ద్వారా అవగాహన కలిగిస్తాడు. చూడండి ప్రియమైన వారలారా, రోమా పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదివితే అక్కడ ఒక మాట కనబడుతుంది. రోమా పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. రోమా పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలను. ఆదాము రాబోవు వానికి గురుతయ్యుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదాము రాబోవు వానికి గుర్తయ్యున్నాడు. ఆ వచ్చేవాడు ఏం చేశాడు అనే మాట 15వ వచనంలో చదువుతున్నాం, చదవండి. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసు క్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానము అనేకులకు విస్తరించెను. దేవునికి స్తోత్రం. శరీరధారి అయి అనండి ఈ మాట. యేసుక్రీస్తు ప్రభు ఆయన శరీరధారి అయి భూమి మీదకి ఆయన రావటానికి గల కారణం ఏమయ్యింది అనంటే, ఆదాము చేసిన పాపం మొదలుకొని, ఆదాము చేసిన శాపం మొదలుకొని, ఆదాము చేసిన అవిధేయత మొదలుకొని అది ఎప్పటి వరకు ఉందటండి? బైబిల్ గ్రంథంలో మోషే వరకు అని వ్రాస్తూ ఉన్నాడు. కానీ ప్రియమైన వారులారా, మలాకి గ్రంథం వరకు కూడా ఆ అవిధేయత, ఆ పాపము, ఆ ఆ విధమైనటువంటి తిరుగుబాటు జరుగుతూనే ఉంది. హ్యాపీ క్రిస్మస్. కొంచెం నవ్వుతూ చెప్పొచ్చు కదా. నేనేమన్నాను మరి చెప్పలేదే. హ్యాపీ క్రిస్మస్. యేసుక్రీస్తు ప్రభు శరీరధారి అయి, ప్రియమైన వారులారా, ఆయన నేటికి కూడా శరీరధారియే. నమ్మిన వారు స్తోత్రం చెల్లిద్దాం. ఆయన శరీరం మెత్తగానే ఉంటుంది, రాయిలాగా గట్టిగా ఉండదు. ఆయన శరీరము నేటికి కూడా ప్రియమైన వారులారా మనము అనుభవిస్తూనే ఉన్నాం. దేవుని కృపలో ఆ కృప వలనైన దానము మన జీవితంలో మనం అనుభవిస్తూనే ఉన్నాం. వినాలి ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇది చక్కగా మీరు గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు శరీరధారి ఎందుకు వచ్చెనో, ఆయన శరీరధారి ఎందుకు అయ్యాడు? ఆదాము మొదలుకొని ఆయనకు దేవుడు మహిమ శరీరాన్ని ఇస్తే పాపాన్ని బట్టి ఆయన మహిమను పోగొట్టుకున్నాడు. ఆ మహిమను పోగొట్టుకున్న శాపం మరణం ఏలుతూ అందుకునే ప్రియమైన వారులారా, నేనొక రీసెర్చ్ లాగా చేశాను. ప్రతి పుస్తకములో, ప్రతి ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము మొదలుకొని మలాకి ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రతి పుస్తకములో యేసు క్రీస్తు ప్రభు జన్మించిన సందర్భాలు గూర్చిన వచ్చిన వెతికి అవన్నిటిని కూడా ఒక చోట నేను దాచి ఉంచాను. యేసుక్రీస్తు ప్రభు శరీరధారి. ఆయన శరీరధారి అవ్వటానికి గల కారణం ప్రియమైన వారులారా, పాపం, మరణం, శాపం ఇవన్నీ మనుషులను ఏలుతూ ఉంటే అప్పటికి ప్రతి పుస్తకములో కూడా దేవుడు
యేసు ప్రభుని గూర్చినటువంటి ప్రవచన వచనాలను ఎత్తుతూనే చూపిస్తూనే ఉంటాడు. ఆది కాండములో గాని, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవికాండము, ద్వితీయోపదేశ కాండము, ప్రతి పుస్తకములో కూడా యేసు క్రీస్తు ప్రభు అనే ఆయన శరీరధారిగా భూమి మీదకి వస్తూ ఉన్నాడు. అందుకనే అధ్యాయములో, యెషయా గ్రంథములో 9వ అధ్యాయములో ఒక చక్కని మాట మనకి కనబడుతుంది. ఆయన ఇదిగో మనకు శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త. హ్యాపీ క్రిస్మస్. మీకా గ్రంథములో అలాగున ప్రతి పుస్తకములో కూడా ఆదాము మొదలుకొని శాపము ఏదైతే ప్రయాణం చేస్తూ ఉందో ఆ శాపాన్ని తీసివేసే యేసు క్రీస్తు ప్రభువుని కూడా ప్రతి పుస్తకములో ప్రతి శాపము వెనకాల ఆయన శాపమును తీసివేసే శరీరధారి ఆయన రాబోతూ ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఎఫ్రతా, యోధా, బెత్లెహేమా, నీవు అల్పమైన విధానవు కావు, నీలో నుండి ఏమంటే నీలో నుండి అధిపతి, నీలో నుండి అధిపతి ఉద్భవించబోతున్నాడు. నీవు అల్పమైన దానివి కానే కాదు. ఈరోజు ప్రియమైన వారలారా, ఒక వాస్తవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మలాకి గ్రంథంలోనికి మనం వస్తే యేసుక్రీస్తు ప్రభు గురించిన పరిచయాన్ని అక్కడ ఎలా ఉంటుందో ఒకసారి మనం చదువుకొని ప్రియమైన వారలారా మనం కొన్ని నిమిషాలు దేవుని వాక్యం లోతులోనికి మనము వెళదాం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం, మలాకి గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుండి మనము చదువుతూ ఉన్నాం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుండి మనము చదువుతూ ఉన్నాం. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూను దుర్మార్గులందరూను కొయ్య కాలు వలె ఉందురు, ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతిగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు ఆనందించండి. ప్రియమైన వారలారా వినాలి జాగ్రత్తగా. శరీరధారి అయి అనండి, అందరూ అనండి, శరీరధారి అయి. ఇదిగో మీకు ఒక నీతి సూర్యుడు ఉదయించబోతూ ఉన్నాడు. ఆయన శరీరధారి అయి, ఇదిగో నీతి సూర్యుడు, అతని రెక్కలు మీకు ఆరోగ్యమును కలిగిస్తాయి. ఆయన శరీరధారి అయి ఆయన భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారలారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైన మన జీవితాలలో ఆయన శరీరధారి అయి రావటానికి గల కారణాన్ని జ్ఞాపకం చేస్తూ ఈరోజు వినండి ప్రియమైన వారలారా, క్రిస్మస్ అంటే ఏమిటి? క్రిస్మస్ అంటే నీవేమనుకుంటున్నావు? కొత్త బట్టలు కొనుక్కోవటం ప్రియమైన వారలారా, లేదా మనము ఇంటిని కొంచెం మంచి రంగులతో అలంకరించుకోవటం, ఒక సీరియల్ సెట్ వేసుకోవటం,
యేసు ప్రభు పుట్టాడు అనేటువంటి వాస్తవాన్ని ఒక స్టార్కి, ఒక కర్రకి ఒక స్టార్ ఎత్తుగా కట్టి ఈరోజు మనం నిజమైన క్రిస్మస్ ఎక్కడా తెలుసా? ఆయనను మన జీవితాలలో శరీరధారిగా మనం ధరించుకున్నప్పుడు, శరీరధారిగా మనము మన శరీరంలో ఆయనను ధరించుకున్నప్పుడు, ఆయన లక్షణాలను మనము ధరించుకున్నప్పుడే మన జీవితాలలో నిజమైన క్రీస్తు ఆనందం, క్రిస్మస్ ఆనందంగా మన జీవితాలలో మనం ఎంతైనా అనుభవించగలం. కొన్ని విషయాలు మరలా రోమపత్రికలోనికి రండి. ఆయన శరీరధారి అయి, చెప్పండి ఈ మాట, ఆయన 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 శరీరధారి అయి. చదువుకుందాము ప్రియమైన వారలారా. ఆదాము ద్వారా ఏమయ్యింది? యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఏం కలిగింది? యేసు ప్రభు ద్వారా ఆయన శరీరధారి అయి, ఆదాము శరీరధారి అయి ఉన్నప్పుడు ఏం జరిగింది? ఆదాముకు శరీరాన్ని అమర్చింది ఎవరు? దేవుడే. యేసు క్రీస్తు ప్రభు శరీరధారి అయి ఈ భూమిలో ఉద్భవించడానికి గల కారణం ఎవరు? దేవుడే. ఈరోజు ఆ పోలికలు మనం చూసుకుందాం. యేసు ప్రభు శరీరధారి అయి రావటము వలన, శరీరధారి అయిన యేసు ప్రభుని మనము కలిగి జీవించడము వలన, శరీరధారి అయిన యేసు ప్రభుని మనం నివసించి నమ్ముట వలన మనకేమి కలిగింది? ఆదాము శరీరధారి అయి ఉండటం వలన లోకానికి ఏం జరిగిందో మనం విన్నాం. మరణం ఏలుతూ ఉంది, పాపము ఏలుతూ ఉంది, శాపము ఏలుతూ ఉంది. మరి యేసు ప్రభు శరీరధారి అయి ఆయన భూమి మీదకి రావటము వలన చదువుకుందాం. చూడండి, ఆ 12వ వచనాన్ని చదువుకుందాం. 12వ వచనం, 5వ అధ్యాయం రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయెను. అనగా వ్యాపించు. ప్రియమైన వారలారా, ఒక మనుషుని పాపమును బట్టి, ఆ పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగు ప్రవేశించెనో, అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. 13వ వచనమా, ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపించబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వాని మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాం. చివరిగా 15వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఏలయనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని ద్వారా కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన యొక్కని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక అపరాధము మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను.
కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై ఆ మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. దేవునికి స్తోత్రం. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఆయన శరీరధారి అయి ఈ లోకములోనికి రావటం ఒక కారణమాయెను. ఏమిటి ఆ కారణం? ఆదాము వలన పాపము వచ్చింది, పాపము వలన శాపము వచ్చింది, శాపము వలన మరణము వచ్చింది. అయితే యేసు క్రీస్తు ప్రభు శరీరధారి అయి ఈ లోకానికి రావటము వలన ప్రియమైన వారలారా వాక్యం కనబడుతుంది. మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. ఒక చిన్న మ్యాచింగ్ అంటే సంబంధమా? ఒక చిన్న మ్యాచింగ్ మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఆదాము శరీరం పాపమైతే క్రీస్తు ప్రభు శరీరం మనకు రక్షణ కలిగించింది. ఆదాము శరీరం శాపమై భూమి మీద ఉంటే యేసు క్రీస్తు ప్రభు శరీరధారి అయి ఉండటం వలన మనకు శాపము నుండి క్షమాపణ కలిగింది. ప్రియమైన వారులారా, ఆదాము శరీరం మహిమను కోల్పోతే యేసు క్రీస్తు ప్రభు శరీరం ఈ భూమి మీద మనలను ఆయన మహిమ కారకులనుగా దేవుడు మనల్ని చేశాడు. అందుకనే వాక్యము శరీరధారి అయి మన మధ్య సంచారం. తండ్రి అయిన దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆదాము హవ్వలతో కలిసి జీవించాలనే దేవుని ఉద్దేశం ఏమయ్యింది అనంటే పాపము వలన అది పోగొట్టుకున్నారు వాళ్ళు. అందుకనే ఆదామా ఆదామా అని పిలువగా ఆదాము రెస్పాన్స్ ఏమిటి? నీవు పిలువగా నేను దాక్కున్నాను అంటే ఏమిటండి? ఆదామా ఆదామా నీవెక్కడ ఉన్నావు అని అంటే దేవుడితో అంటూ ఉన్నాడు ఆదాము, నీవు పిలువగా నేను దాక్కున్నాను అని. నీవు పిలువగా నేను దాక్కున్నా. ప్రియమైన వారలారా, అదే దేవుడు కుమారుడైన యేసు ప్రభు ఆయన భూమి మీదకి శరీరధారి అయి ఆయన వచ్చినప్పుడు ఏమైంది అంటే ఆయన పిలిచినప్పుడు ఆయన పిలుపును, యేసు క్రీస్తు ప్రభు పిలుపును, ఆయన వాక్యాన్ని అంగీకరించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎలా తీర్చబడ్డారు? ఎలా తీర్చబడ్డారు? ఎలా తీర్చబడ్డారు? వాక్యంలో చదువుకున్నాం కదా, ఎలా తీర్చబడ్డారు? ఆ మాట మళ్ళీ చదవండి. 16వ వచనము. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. ఆయన శరీరధారి అయి రావటానికి గల కారణం ఏమైంది? మనుష్యులను ఏం చేయటానికి చెప్పాలి? మనుషులను ఏం చేయటానికి? అందరూ చెప్పాలి. మనుషులను ఏం చేయటానికి? నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమైంది ఆయన శరీరధారి అయి రావు. అందుకనే శరీరధారినోత్సవం. యేసు క్రీస్తు ప్రభు భూమి మీదకి ఆయన శరీరధారిగా రావటానికి ఒక మనుషుని వలన పాపం, ఒక మనుషుని వలన శాపం, ఒక మనుషుని వలన మహిమను కోల్పోవటం, ఒక మనుషుని వలన అపరాధం,
ఒక మనుషుని వలన అవిధేయత, ఒక మనుషుని వలన అతిక్రమం, ఒక మనుషుని వలన ఇవన్నీ కారణమైతే ప్రియమైనటువంటి వారులారా, యేసు క్రీస్తు ప్రభు అనేటువంటి ఆదాము ద్వారా ఈ లోకంలో భూమి మీద ఉన్న నిన్ను నన్ను ఆయన ఎలా చేయటానికి వచ్చాడండి? అందరూ చెప్పాలి. ఎలా చేయటానికి ఆయన శరీరధారి అయి వచ్చారు? నీతిమంతులుగా తీర్చటానికి. ఆయన ముందు నీతిమంతులుగా నిలవబెట్టటానికి. ఆదామా అని పిలిచినప్పుడు నీవు పిలువగా నేను దక్కున్నానని ఆదాం అన్నాడేమో గాని, నిన్ను పిలిచినప్పుడు ఆయన నిన్ను ఎలా పిలిచాడో తెలుసా? నీతిమంతులుగా తీర్చబడి. ఎలా తీర్చాడు ఆయన? నీతిమంతులుగా తీర్చబడట. అనండి మాట. ఆయన ఎందుకు శరీరధారి అయ్యను? బాబు చెప్పు బాబు. ఆయన శరీరధారి అయి ఎందుకు వచ్చారండి? మనుష్యులను నీతిమంతులుగా తీర్చబడుటకు ఆయన శరీరధారి అయి, ఆయన శరీరానికి శరీరధారికి కారణం ఆయన అయ్యాడు. ఈరోజు దేవుని పిల్లలారా, ఒకటే మాట, క్రిస్మస్ అంటే ఏమిటో కాదు. క్రిస్మస్ అంటే నీవు ఆనందించే విధానము కాదు. క్రిస్మస్ అంటే నీవు సంతోషించే క్రమము కాదు. క్రిస్మస్ అంటే ఆయన నిన్ను ఎలా చేశాడో, ఆయన నిన్ను ఎలా తీర్చాడో, ఆయన నిన్ను ఎలాగ ఉంచాలని కారణమై శరీరధారి అయి వచ్చాడో, నీవు అలా ఉండగలిగితే అది నిజమైన క్రిస్మస్. చాలా మంది దేవుని మీద, దేవుడు గొప్పవాడని, దేవుడు మంచోడని, ఆయన మేలు చేస్తాడని, ఏమండి, ఎన్నో చేస్తారు. కానీ నీతిమంతులుగా తీర్చడం అనేటువంటిది బాహ్య సంబంధమైన వాటికి బట్టి నీవు నీతిమంతులుగా తీర్చబడవు. ఒక ఆయన మల్లిబాబు గారని ఒక ఆయన నన్ను పార్టీకి రమ్మన్నాడు. సరే కదా, పార్టీయే కదా అని బయలుదేరాం. బయలుదేరితే ఇంతకీ పార్టీ ఏంటి అని అంటే, పార్టీ ఎక్కడ అనుకున్నారు? ఎక్కడ? ఆయన లొకేషన్ పెట్టాను సార్, ఆ లొకేషన్ బట్టి మీరు వచ్చేయండి అని అన్నాడు. లొకేషన్ పట్టుకుని వెళ్ళిపోయాం. నేను మనిషి పేరు కూడా చెప్పాను. ఆ ఎందుకు చెప్పానంటే అది వాస్తవం అని. తీరా డ్రైవింగ్ లొకేషన్ చివరికి వెళ్ళేసరికి మేము ఎక్కడికి వెళ్ళాం సార్ తెలుసా? పట్నం. సార్ ఏంటి ఇక్కడికి రమ్మన్నారంటే, నేను ఇక్కడే మొక్కుకున్నాను సార్. గొర్రెపోతు మొక్కుకున్నాడట ఆయన. అది ఆయన ఇచ్చే పార్టీ, కొంచెం భోంచేసి వెళ్ళిపోండి సార్, అదే పార్టీ అన్నాడు. ఈ మాట మీరు ముందు చెప్పాల్సింది సార్ బాబు. అక్కడ మీరు ఇక్కడ ఇవన్నీ చేయటం వల్ల దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చడండి. ఒకడు ఇటు పోతాడు, ఒకడు ఇటు పోతాడు, వచ్చేటప్పుడు అవతారం అంతా మారిపోద్ది. ఈ ఎంటుకలు ఉండవు పైన. ఏరా అంటే మొక్కుకున్నాడట. ఏమండే, ఇది నీతిమంతులుగా తీర్చేది. నీ హృదయం దేవుని ముందు నీతిమంతులుగా తీర్చబడాలి. ఆయన శరీరధారి అయి వచ్చింది ఎందుకో తెలుసా? ఆ శాపాన్ని తీసివేయటానికే. కానీ దానిని మరల అదే క్రమం, అది శాపం, మర్చిపోవు. ఎందుకు అంటే యేసు క్రీస్తు ప్రభు మన కొరకు ఆయన శాపాన్ని, పాపాన్ని,
నష్టాన్ని అంతటిని సిలువలో ఆయన తీసివేశారు. మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఆయన శరీరధారి అయి రావటమే కారణం. ఈరోజు దేవుని పిల్లలమైన మనము చెప్పండి, ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన శరీరధారి అయి రావటానికి కారణం ఏంటి? మనలను ఆ అందరూ చెప్పాలి. ఎందుకు? నీతిమంతులుగా నీవు తీర్చబడాలి. నీ ప్రార్థనలో నీతి ఉండాలి. నీ విశ్వాసములో నీతి ఉండాలి. నీ ఆత్మీయతలో నీతి ఉండాలి. నీ నడవడికలో నీతి ఉండాలి. నీ భక్తిలో నీతి ఉండాలి. నీ ప్రార్థనలో నీతి ఉండాలి. నీవు జీవించే క్రమములో నీతి ఉండాలి. ఇది దేవునికి ఇష్టమైనటువంటిది. భక్తిలో నీతి లేకుండా, విశ్వాసములో నీతి లేకుండా, ప్రేమలో నీతి లేకుండా, అనుకున్నది చెరిగలేదని దేవునికి దూరమైపోవటం పెద్ద నీతి కాదండి. కుటుంబంలో నష్టం కలిగిందని, ఏమండి ఇలా మాట వినండి, కుటుంబంలో నష్టం కలిగిందని దేవుని మీద అలిగి గుడి మానేయటం పెద్ద నీతి కాదండి. ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు నెరవేర్చలేదని దేవుని మీద కోపపడి మందిరం మానేసి, ప్రార్థన మానేసి ఈ ఇళ్లల్లో ఉండటం నీతి కాదండి. అది నీతి కాదు. మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన మందిరములో ఆయనకు మనం దర్శనం అవ్వాలి. అది నీతి. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒకవేళ 3 రోజులకు ఒకసారి ఆదివారం వచ్చుంటే ఎలాగుంటుందని. ఏమండే, ఇప్పుడు ఎన్ని రోజులకి ఆదివారం? ఏమండే, 6 రోజులకి ఆదివారం, 3 రోజులకి ఆదివారం పెట్టుంటే, 6 రోజులు గ్యాప్ వచ్చినందుకే ఆదివారం గుడికి రామే. 3 రోజులు గ్యాప్ వస్తే ఇంకా మానేద్దరు. ప్రియమైన వారులారా, ఆలోచన చేయాలి. ఆయన శరీరధారి అయి రావటానికి గల కారణం ఏంటో తెలుసా? చెప్పండి. మనుషులను నీతిమంతులుగా తీర్చడానికి. అక్కడ మనుషులు అనే మాట తీసివేసి ఒక మంచి మాట చెప్పండి అక్కడ. చెప్పండి. ఈసారి అనండి అందరూ. అందరూ అందరూ బాబు అనండి. గట్టిగా గట్టిగా బాబు అను. అమ్మ అనండి. మనలను వద్దులే, నీ సంగతి చెప్పు. చెప్పండి. నిన్ను నీతిమంతునిగా, నిన్నే నేను మరలా పాయింట్ చేస్తూ ఉన్నాను. దేవుడు నిన్ను నీతిగా ఆయన చూడాలని ఆయన శరీరధారి అయి వచ్చాడు. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఏమండి, దేవుడు పరమ తండ్రి అయిన దేవుడు ఆయన ఆకాశమందుండి మోషేని పంపించినట్టు, అహరోను పంపించినట్టు, యెషయాను పంపించినట్టు, ఇర్మియాను పంపించినట్టు, మలాకిని పంపించినట్టు, వీరందరినీ పంపించినట్టు యేసుక్రీస్తు ప్రభు ఏమండి, ఆయనే భూమి మీద దిగకుండా ఆకాశము నుండే మాట్లాడి ఆయన అన్ని చేస్తూ వచ్చాడే. అలాగే చేయొచ్చు కదా. క్రీస్తు ప్రభువుని శరీరధారి అయి ఆయన ఈ లోకానికి వాక్యమే, చెప్పండి, వాక్యమే, చెప్పండి, వాక్యమే శరీరధారి అయి మన మధ్య సంచరిస్తుంది. ఎందుకు అనంటే ఒక్క మాట మనం నేర్చుకున్నాం. నీతిమంతులుగా చెప్పాలి, పూర్తి చేయాలి మాట. నీతిమంతులుగా నిన్ను తీర్చడానికి ఆయన శరీరధారి కారణమయ్యాడు. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవు శరీరధారి అయి రావటానికి కారణం
నన్ను నీతిమంతునిగా చేయటానికా? నీతిగా ఉండటం నాకు నేర్పించు ప్రభు అని ఒక మాట అడుగుదాం. నీతిమంతునిగా నన్ను చేయు ప్రభువా అని ఒక్క మాట అడుగుదాం. నీతిమంతునిగా నన్ను చేయి ప్రభువా అని ఒక్క మాట అడుగుదాం. అడుగుదాం, ప్రభువా నేను నీతిగా ఉండటానికి నీవే కారణమయ్యావు. నా భక్తిలో, నా పిల్లల్లో, నేను విశ్వాసంలో, నమ్మకంలో, ఆత్మీయతలో అయ్యా 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 నీతిగా ఉండటం నాకు నేర్పించండి. నేను ఒక నీతికి కారణమగునట్లుగా నన్ను నడిపించండి అని అడుగుదాం. నీతిగా ఉండటం నాకు నేర్పించు. నీతిగా బ్రతకటము నాకు నేర్పించండి. నీతిగా జీవించటము నాకు నేర్పించండి. అన్నారు ఒక మాట. క్రిస్మస్ ఏమండి? క్రిస్మస్ అంటే నీ ఆనందం కొరకు అందాలుగా ఆనందాలుగా మార్చుకోవటం కాదు. క్రిస్మస్ అన్నవా? ఒక్క మాట అన్నవా? అయ్యా నీతిగా నేనుండునట్లు, నీతికి కారణంగా నేనుండునట్లు నన్ను నడిపించు ప్రభువా అని అడుగుదా. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, కనికరము కలిగిన రాజా, ప్రభువా మీకే వందనాలు, మీకే వందనాలు. శరీరధారి అయి శరీరధారునోత్సవములో శరీరధారి అయిన కారణం నీతిమంతులుగా మమ్మలను తీర్చాలని. ప్రభువా నీ మాటలు మా జీవితానికి మేలుకరముగా, నీ మాటలు మా జీవితానికి ఆత్మీయ బలముగా ప్రభువా మీరే చేసి నడిపించారు. ఆయన మీకోసము నేను నీతిగా ఉండటం, మీకోసము నేను నీతిగా బ్రతకడం నాకు నేర్పించండి. నీతికే నేనొక కారణం అవునట్లుగా మీరే నడిపించి బలపరచను. స్తుతి స్తోత్రాలు చెల్లించుకొని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.